మనోజ్ త్రివేది గారు, అదాని గ్రూప్ సంస్థల షేర్ల విలువలు కృత్రిమంగా పెంచేందుకు వినియోగించిన మారిషస్ ఫండ్లలో మాధవీపురి ఆమె భర్తకు వాటాలు ఉన్నాయని కూడా ఆరోపించింది. దీని వెనుక ఎంతవరకు ఉద్దేశం ఉందంటారు? వాస్తవంగా అంత విశ్వసనీయత ఉందంటారా హిండెన్బర్గ్ చేసిన ఆరోపణలపై? సార్, ఇది మనము ఇవాళ వచ్చిన న్యూస్ ని బట్టి మాట్లాడడం కన్నా కొంచెం వెనకాల వెళ్ళి ఇక్కడ ఉన్న పార్టీస్ ఎవరెవరు ఉన్నారు. హిండెన్బర్గ్ ఒక ఆర్గనైజేషన్ ఉంది, సెబీ ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాధవీపురి భుజ్ గారు ఉన్నారు, అండ్ అదాని గ్రూప్. ఈ 4 ఎంటిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరిది ఆబ్జెక్టివ్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది కొంచెం అర్థం చేసుకొని మనం ఒక కాంటెక్స్ట్ ని పెట్టి దీని మీద మాట్లాడవచ్చు. ఇప్పుడు పుల్లారావు గారు చెప్పినట్టుగా హిడెన్బర్గ్ ఇన్స్టిట్యూట్ అది యుఎస్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఉంది, కానీ ఇట్ ఈస్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అన్ ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ ఇప్పుడు విజిలెంట్ ఉంటారు కదా, అంటే మన ఇండియన్ కాంటెక్స్ట్ లో తెహల్కా అని ఒక మ్యాగజైన్ వచ్చేది. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఏదన్నా ఎక్కడన్నా ఏమన్నా అనిపిస్తే వాళ్ళు మొత్తం దాని లోపల దూరిపోతారు. కానీ అది జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నది కాదు, ఇట్స్ ఎ ప్యూర్ బిజినెస్ ఎంటిటీ. సో వాళ్ళ సబ్స్క్రైబర్స్ ఉంటారు, వీళ్ళు ఏదైతే రిపోర్ట్ తయారు చేస్తారో వాళ్ళు ఫస్ట్ వాళ్ళ సబ్స్క్రైబర్స్ కి ఆ రిపోర్ట్ రిలీజ్ చేసేస్తారు, దాని తర్వాత దాన్ని పబ్లిక్ చేస్తారు. సో మనకు లాస్ట్ టైం అదానీ విషయంలో ఉన్నప్పుడు ఈ రిపోర్ట్ రాగానే అదానీ షేర్స్ కింద పడతాయి అన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టి హూఎవర్ వర్ ద సబ్స్క్రైబర్స్ టు హిడెన్బర్గ్ వాళ్ళు బెనిఫిట్ అయినారు. వాళ్ళు ఈ రిపోర్ట్ పబ్లిక్ అయ్యే ముందే అమ్మేశారు, దాని తర్వాత ఆఫ్టర్ దెర్ ఆర్ ద సిగ్నిఫికెంట్ ఫాల్ దే హావ్ బాట్ బ్యాక్. మీరు అదానీ షేర్స్ లోనే ట్రేడ్ చేసే అవసరం లేదు, ఇండెక్స్ లో చేస్తే కూడా మీకు ఆ లాభాలు వచ్చేస్తాయి, బికాస్ స్టాక్ మార్కెట్ అనే హోల్ పడింది అది. సో ప్రిన్సిపలీ ఇది దిస్ ఇస్ నాట్ ఎ గుడ్ బిజినెస్ ప్రాక్టీస్. ఓకే, ఎవరైనా ఏదన్నా చేయొచ్చు, బట్ మనకు ఎలా అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ మీద కొన్ని కంట్రోల్స్ ఉన్నాయో దిస్ ఇస్ నాట్ ఎ వెరీ గుడ్ మార్కెట్ ప్రాక్టీస్. అండ్ దేర్ ఫోర్ సెబీ ఎంక్వైరీస్ కూడా అయినాయి దాన్ని బట్టి ఎందుకు ఇలా చేస్తున్నారు అన్నది. సో అదానీ ఒక్కటే టార్గెట్ చేయడం కాదు, దే హ్యావ్ టార్గెటెడ్ యుఎస్ కంపెనీస్ ఆల్సో, అండ్ దిస్ ఇస్ దర్ మోడస్ ఆపరెండి. ఒక కంపెనీని టార్గెట్ చేస్తారు, నెగటివ్ న్యూస్ వస్తుంది, అది రిపోర్ట్ తయారు చేస్తారు. అండ్ మీరు చూసినారు ఈసారి కూడా ట్విట్టర్లో వాళ్ళు పెట్టినారు పెద్ద న్యూస్ వస్తుంది అని, ఏదో ఒక ట్రైలర్ లాగా చెప్పి దాన్ని రిలీజ్ చేశారు. ఇంటెన్షన్ ఆఫ్ దిస్ ఎంటిటీ ఈజ్ క్లియర్లీ ప్రాఫిట్ మేకింగ్. So we have to understand that organization. Okay, now coming to Adani. Adani is a pure business entity. Valdu they have commercial motives and they are doing a lot of good work. Everything is legal, and you have to understand, miru Adani group operations chuste they have kept all their operations pretty clean. Ante వాళ్ళకి మీద మీరు ఫింగర్ ఎత్తి మీరు ఇది తప్పు చేస్తున్నారని చెప్పుకోవడానికి ఎక్కడ కూడా స్కోప్ లేదు. అది వాళ్ళు అంత మంచిగా మేనేజ్ చేస్తున్నారు. సో దే హ్యావ్ ఎన్ ఎక్సలెంట్ లీగల్ టీమ్, దే హ్యావ్ ఎ గ్రేట్ కాంప్లయన్స్ టీమ్. వాళ్ళన్నీ చూసుకొని ఏది ఎక్కడ ఎట్లా చేయాలి, ఎట్లా మేనేజ్ చేయాలి, ఏం చేస్తే తప్పు అవుతుంది, ఏం చేస్తే తప్పు అవ్వదు, అదంతా ఆలోచించి ప్లాన్ చేసి చేస్తుంది. అంటే త్రివేది గారు గతంలో 1 సంవత్సరం క్రితం కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. అప్పుడు కూడా ఇలాగే అదాని గ్రూప్ షేర్లు భారీగా పడిపోయిన సంఘటనలు మనం చూసాం. ఇప్పుడు ప్రస్తుతం కూడా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది, షేర్ల పతనం అనేది కొనసాగుతుంది. లాస్ట్ ఇయర్ ఎలాగైతే ఆ షేర్లు పడిపోయినా ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. ఇలా కొనసాగిద్దాం అనుకోవాలా, ఎలా తీసుకోవాలి దీన్ని? కానీ ఇప్పుడు మనం ఏం చూసినాము, అదాని గ్రూప్ ది షేర్స్ పడిపోయిన తర్వాత సెబీ ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారు. అప్పుడు మనకు మాధవి గారు దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు అన్నది తెలియదు, అంటే ఉన్నారా లేదా అన్న ఈ ఐడియా లేదు మనకు. అప్పుడు సెబీ ఎంక్వైరీ అయింది, హిడెన్బర్గ్ ఆ సెబీ ఎంక్వైరీని క్వశ్చన్ చేశారు, అది సుప్రీం కోర్ట్కి వెళ్ళింది. సుప్రీం కోర్ట్ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్, సెబీ హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ వన్ కమిటీ. అది మొత్తం they have gone through the entire process and they have given a clean chit to Adani.
అది సుప్రీం కోర్టులో ఛాలెంజ్ అయింది. సుప్రీం కోర్టులో అంత విచారణ చేసి వాళ్ళు చెప్పారు సెబీ చేసింది ఏం తప్పు లేదు, దీని తర్వాత ఇంకేం ఎంక్వైరీలు అనవసరం అని చెప్పింది. ఇప్పుడు మీరు ఇప్పుడు హిడెన్బర్గ్ కరెంట్ అలిగేషన్స్ చూస్తుంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ పాయింటింగ్ ఎ ఫింగర్ ఎట్ వన్ పర్సన్ కాల్డ్ మాధవి పురిబుచ్. ద రిపోర్ట్ ఈస్ యాక్చువల్లీ ఇండికేటింగ్, అంత క్లియర్ వర్డ్స్ లో లేకపోయినా దే ఆర్ క్వశ్చనింగ్ ద ఎంటైర్ జ్యుడిషియల్ సిస్టమ్ ఇన్ ద కంట్రీ, ద ఎంటైర్ రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఇన్ ద కంట్రీ. సో అది చాలా పెద్ద, చాలా సీరియస్ అలిగేషన్ ఉంది. ఆ ఫ్యాక్ట్స్, దాంట్లో ఉన్న తథ్యాలు, వీళ్ళు ఎప్పుడు ఇన్వెస్ట్ చేశారు, ఏం చేశారు, అది మనం డిబేట్ చేస్తాము, అది చూస్తున్నాం. కానీ బట్ హిడెన్బర్గ్ లాంటి ఆర్గనైజేషన్ ఇంత పెద్ద ఎలిగేషన్ చేసింది, కానీ ఆ రిపోర్ట్ లో ఏమీ కూడా ఏమంటారు స్ట్రాంగ్ ఎవిడెన్స్ లాంటిది, లేకపోతే ఏదన్నా షాకింగ్ న్యూస్ లాంటిది ఏం లేదు. సో ఎంతవరకు మీరు ఇక్కడ సెబీ ఏం యాక్షన్ తీసుకోవాలి, మాధవి గారు ఏం చేయాలి, ఎంక్వైరీ పెట్టాలా, ఏ లెవెల్ పెట్టాలి, అదంతా ఒక డిస్కషన్ అయితే హిడెన్బర్గ్ కి కూడా ఛాలెంజ్ చేయాలి. మీరు ఒక కంట్రీ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒక పెద్ద సెంటెన్స్ స్టేట్మెంట్ ఇస్తున్నారు. ఇక్కడ సుప్రీం కోర్ట్ కూడా అందరితో కలిసిపోయి ఉంది. సెబీ ఇట్స్ ద ప్రైమ్ రెగ్యులేటర్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్స్. అంటే సెబీ కాంప్రమైజ్ అయింది అంటే మన మొత్తం క్యాపిటల్ మార్కెట్ సిస్టమ్ మీదనే క్వశ్చన్ మార్క్. సో దోస్ ఆర్ వెరీ సీరియస్ అలిగేషన్స్. దాన్ని లైట్ తీసుకోకూడదు. ఎంతవరకు అయితే మేడం ఇన్వెస్ట్మెంట్స్ గురించి ఎంక్వైరీ చేస్తారో అంతే ఈ హిడెన్బర్గ్ ఆబ్జెక్టివ్స్, మోటివ్స్, వాళ్ళ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉంది అది కూడా స్టడీ చేయడం చాలా ఇంపార్టెంట్. అవునవును, అవును త్రివేది గారు దాని మీద మాట